కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. చివరి చరణం అందరం కలిసి చదువుకుందాం. చూడండి, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దైవజనులకు కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరూ చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అంటే అవును కాకని, ఆ దీవెనలన్నీ మా మీదకి వచ్చును కాకని. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి కీర్తన దావీదు కీర్తన. దావీదు ఎటువంటి పరిస్థితులలో ఈ కీర్తన రాశాడు అంటే, ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి దేవునికి తన విన్నపాలను విన్నవించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము అని మాట్లాడుతున్నాడు. దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపు, బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము అని చెప్పి అంటున్నాడు. ఏ సిచ్యువేషన్ లో ఈ కీర్తన దావీదు రాశాడు అంటే మనము కొన్ని మాటలు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూడండి. 24:1 నుంచి 7 వచనాలు. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు దావీదును అతని జనులను వెతుకుటకు బయలుదేరెను. చివరి 7వ వచనం చదవండి. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. చూడండి, తర్వాత చదువుతా మాటలు నేను తర్వాత చెప్తాను. దావీదు దేవుని చేత అభిషేకము నొంది, అనగా రాజుగా గొర్రెల కాపరి స్థాయి నుంచి యథార్థంగా దేవుడిని ఆరాధించాడు కనుక, యథార్థంగా దేవుని వైపు చూశాడు కనుక దేవుడు ఏం చేశాడంటే దావీదుని రాజుగా స్థిరపరిచాడు. అంతకంటే ముందుగా సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడు అభిషేకించాడు. ఎందుకు దేవుడు అభిషేకించాడంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి తమకు రాజుగా తిరస్కరించారు. వాడు తిరస్కరించిన తర్వాత గాడిదలు పోయినని వెతుక్కుంటూ వెళ్ళి, అతనికే దిక్కు లేదు, అతనికే ఏమి తెలియదు. తండ్రి పంపిస్తే గాడిదలు వెతుక్కుంటున్నాడు. పోయిన గాడిదల కోసం వెతుక్కుంటూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు నీవే మాకు దిక్కు అనడానికి బదులు రాజు, మాకొక రాజు కావాలి, ఆ రాజే మాకు దిక్కు అన్నారు. ముందుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని తిరస్కరించారు. మాకు కనబడే దేవుడు కావాలని చెప్పన్నారు. సర్వ సృష్టిని సృజించినటువంటి తండ్రి అయిన దేవుడు ఆకాశమందు ఉండి వాళ్ళని ఏ విధంగా బానిసత్వం నుంచి విడిపించి తీసుకుని వచ్చాడో మరిచిపోయి కనబడే దేవుడిని కోరుకున్నారు. వాళ్ళు రాజే దేవుడికి, వాళ్ళు రాజు ఏం చెప్తాడు ఇది చేస్తాం మేము. సమూయేలు చెప్తాడు వీళ్ళకి, రాజు వస్తే మీ బిడ్డలను బానిసలుగా తీసుకుని వెళ్తాడు, పనివారిగా పెట్టుకుంటాడు, మీ దగ్గర ట్యాక్స్ వేస్తాడు, మీ దగ్గర పన్నులు వసూలు చేస్తాడు, మిమ్మల్ని నానా రకాలుగా హింసిస్తాడు, మీరు పండించిన పంటలు అన్నింటిని తీసుకుని పోతాడంటే అయినా సరే మాకు రాజు కావాలి. సరే ఒక రాజుని ఇచ్చాడు. ఆ రాజు ఏం చేశాడు? దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేశాడు. యాజకుడు చేయవలసిన పనిని రాజు చేయడానికి పూనుకున్నాడు. దేవుడు సౌలుని తీసివేయలేదు.
సౌలు యొక్క అవిధేయత తీసివేయబడింది. దేవుడు ఎవరిని తోసివేసేవాడు కాదు, దేవుడు ఎవరిని శిక్షించేవాడు కాదు, దేవుడు ఎవరిని శపించేవాడు కాదు, శాపం నుంచి విడిపించేవాడు. అందుకని యేసు ప్రభువారు చెప్పారు ఒక మాట, నేను ఎవరిని కూడా శిక్షించడానికి రాలేదు, నశించిన దానిని వెదకి రక్షించుటకు, నశించిపోయే మానవులమైన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు. ఆయన పేరు రక్షకుడు. ఒక రక్షకుడు కావాలి, ఎవరికి రక్షకుడు లేరు. ఇంకా డీప్ గా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో రక్షకుడు అని రాయబడింది, ఇంకా ఎక్కడ రాయబడదు. మీరు ఎక్కడైనా వెతుక్కోండి, రక్షకుడు అని ఎక్కడ రాయబడలేదు. అన్ని అనవసరం, మిగతా అన్ని కూడా రక్షకుడు అని రాయబడలేదు అక్కడ. అది ఎవరో నదిలో పడి కొట్టుకుపోతున్నాడు, ఏది రాదు, ఎవరో వెళ్ళి రక్షించారు. ఏమంటారు రక్షించబడిన వాడు ఏమంటాడంటే, నువ్వే నా రక్షకుడి, నీవే నా దేవుడు అంటారు. నువ్వు నా దేవుడిలాగా వచ్చి కాపాడావు. దేవుడు స్వయంగా ఆ టయానికి దేవుడు అతని హృదయాన్ని ప్రేరేపించి వాడు ఆపదలో ఉన్నటువంటి కాపాడాలి. ఆపదలో ఉన్న ప్రజలను కాపాడడానికి దేవుడు పైనుంచి చూసి తప్పిపోయినటువంటి తన ప్రజలను రక్షించడానికి రక్షకుడైన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ ప్రజలు దేవుడిని తిరస్కరించి ఈ రాజును కోరుకుంటే ఆ రాజు దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు వల్ల అతనికి శాపం వచ్చింది, శాపం తెచ్చుకున్నాడు. ఆ శాపం వల్ల దేవుడి సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుడి సన్నిధికి దూరం అయిపోగానే ఏదవుతుంది, ఆటోమేటిక్గా ధైర్యానికి దగ్గర అవుతాడు. ఒక మంచి స్నేహితుడు కోల్పోయారు అనుకోండి, నలుగురు చేస్తారు, ఆత్మలు పట్టుకున్నందరూ చేస్తారు. మంచి స్నేహితుడు సహాయించేవాడు ఏం చేస్తాడంటే, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయు అంటే కొన్ని సూటిగా మాట్లాడతారు కొంతమంది స్నేహితులు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు. నేను ఒక మాట చెప్తా, బైబిల్లో యేసు ప్రభువారు అన్నారు శిష్యులతోటి, మీరు నా ఆజ్ఞలను అంగీకరించిన ఎడల, నా మాటలు గైకొని ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు అంటారు. స్నేహితులు, మన స్నేహితులుగా పిలుస్తున్నాడు. దేవుడు ఏంటి మనల్ని స్నేహితులుగా పిలవడం ఏంటి? దేవుడు నేను దేవుడిని, నువ్వు దూరంగా ఉండు. నేను యేసు ప్రభువు నమ్ముకున్న కొత్తలో ఒక ఆయన ఒక చర్చికి వెళ్తే, ఒక ఆర్సీఎం చర్చికి వెళ్తే ఇలా నిలబడి స్టే అవే, డోంట్ కమ్ టు నియర్ మీ అనేవాడు. బెంగళూరు, నువ్వు పాపి, నువ్వు దూరంగా ఉండని చెప్పి నీళ్ళు పెట్టేవాడు నా మీద. ఇదేంట్రా బాబు, మా పాస్టర్ గారు చక్కగా వచ్చి ప్రార్థన చేస్తాడు, తలుపులు చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. ఈయనండి నన్ను పాపం అంటున్నాడు. పాపం నుంచి విడిపించాడు కదా యేసు ప్రభువు, నన్ను పాపం నుంచి విడిపించాడు నన్ను. కొంతమంది చూడండి కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు, మేమేం పరిశుద్ధులమని, నీతిమంతులమని, ఇలాగా అంటూ మన మీద అంటోళ్ళలాగా వాడేదో పెద్ద పరిశుద్ధులాగా ఇలా ఇసిరేస్తూ ఉంటారు. అన్ని గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. యేసు ప్రభువారు ఎంత ప్రేమమేడో గుర్తుపెట్టుకోండి. స్నేహితులను పిలుస్తున్నారు, యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నాకు స్నేహితులు. ఎప్పుడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. యు ఆర్ మై ఫ్రెండ్స్, కమ్ అండ్ క్లోజ్ మీ, కమ్ క్లోజ్ టు మీ. నాతో సహవాసం చేయండి, నాతో ఫెలోషిప్ చేయండి, నాతో స్నేహం చేయండి. మీకు ఏది కావాలనగండి, నేను మీకు చెప్పినవి చేయండి. ఏం చెప్పారు యేసు ప్రభువారు? సౌలు రాజు దేవుడు తనకిచ్చినటువంటి పనిని కాకుండా వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించటం వలన తిరస్కరించబడ్డాడు. అంటే తిరస్కరించుకునేలాగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత యథార్థ హృదయుడైనటువంటి దావీదుని దేవుడు చూసి, దావీదుని దేవుడు అభిషేకిస్తే అతనిని కూడా తరుముతున్నాడు. ఆ దావీదు ఇక్కడ మొరపెట్టేది ఏంటంటే, సౌలు గురించి ఆ ప్రార్థన చేస్తున్నాడు. మనం చూసే వాక్యాలు చూడండి ఒకసారి. వారు 2వ చరణం చూడండి, వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయు, వారు నిత్యము యుద్ధము రేపదూచుతున్నారు. ఎవరు? సౌలు. దావీదు సౌలుతో యుద్ధం చేయాలని లేదు, దావీదు సౌలుతో యుద్ధం చేయాలని, దావీదు మీద తిరగబడాలని
ఏనాడు దావీదు హృదయం ఆలోచన లేదు. ఎందుకంటే దావీదు యథార్థమైన హృదయము కలిగినటువంటి వాడు, అనగా యథార్థ హృదయుడైన దేవుని చేత అభిషేకించబడిన వాడు. నరుని హృదయం యథార్థం కాదు, దేవుని చేత అభిషేకించబడితే, దేవుని యొక్క హృదయం మనిషిలో వస్తే నరులు యథార్థవంతులు అవుతారు. నీవు నేను యథార్థవంతులమని కాదు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు మంచివాడు కనుక మనల్ని దేవుడు నరులను యథార్థవంతులుగా చేశారు. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుంటున్నారు. యథార్థవంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, తన ఊపిరితో చేశాడు, మరణమే లేకుండా చేశాడు. మరణాన్ని తెచ్చుకున్నారు. ఆ మరణాన్ని జయించడానికి కూడా మరలా వాగ్దానం చేశాడు. అయినా మానవుడు దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క స్థితిని గమనించకుండా, అనగా తన స్థితి ఏంటో దేవునిలో తెలుసుకోకుండా దేవుని నుంచి వేరైపోయి దేవుని చిత్తానుసారంగా కాకుండా తమ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. మనం దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెడిపోయినటువంటి మనసు కలిగిన వాడు సౌలు. దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దురాత్మలతో నింపబడి ఉంటే, దావీదుని దేవుడు అభిషేకించినప్పటికీ కూడా దావీదుని ఎంతగా అభిషేకించాడంటే దేవుడు మరలా ఈ సౌలు తరుగుతున్నా కూడా, మరలా ఈ సౌలు విషయంలో దురాత్మలతో ఉన్నప్పుడు సౌలు మళ్ళా దావీదుని పిలిపించాడు. దావీదు యథార్థ హృదయంతో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయగానే తెలియాలి వదిలిపోయి మంచిగా అయ్యేవాడు. మళ్ళీ దురాత్మలు పట్టుకొని దావీదుని దాడి చేశాడు. చూడండి, మేలు చేసేవాడికి కీడు చేయడం ప్రారంభించాడు. ఇక దావీదు తట్టుకోలేక దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టిపోయాడు. ఈ కీర్తన అంతా కూడా దావీదు దేవునికి అప్పచెప్పుకుంటున్నాడు. దావీదు పగ తెచ్చుకోవడానికి, దావీదు సౌలుని చంపడానికి పెద్ద విషయం కాదు. చూడండి, ఇందాక చదవబడిన మాట 24:1-7 చూడండి. గుహలో నుంచి చూడండి, గుహ దగ్గర నుంచి ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్లి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్లి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేకవేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. జాగ్రత్త. చెప్పుడు మాటలు చెప్పేవాడు. దావీదు మీదకి సౌలును రేపినటువంటి వాడు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తుంటారు కొంతమంది. అది దేవుని చిత్తం కాదు. ఎక్కడి మాటలు అక్కడ మరిచిపోయి, ఎవరు ఏం చెప్పినా సరే దేవునికి స్తోత్రం చెప్పి యేసు రక్తం చేయమని చెప్పి మర్చిపోవాలి అంతే. లేకపోతే నీకే కీడు వస్తుంది. మర్చిపోకుండా కొంతమంది కొడుకు కుప్పలు వస్తుంది, ఈ మాట చెప్పాలి అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి పెట్టేయాలి. పెట్టకపోతే నిద్ర పడుతుంది, అరగదు, తిన్నా తరగదు, పడక మీద పడి దొరుకుతూ ఉంటారు, మనసులో మెదులుతూ ఉంటుంది. అయ్యా తండ్రి యేసు ప్రభువా, ఆలోచించుము. ఏమన్నాడు ఇక్కడ? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెను. ఇది వార్నింగ్ ఇస్తున్నాడు. నిన్ను నన్ను అప్పగించాడు దేవుడు నాకు, కానీ నేను నిన్నేం చేయలేదు. గుర్తుపెట్టు, దేవుడు అప్పగిస్తాడు కొన్నిసార్లు. అటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తే, సౌలు లాంటి ప్రవర్తన మనలో ఎవరికైనా ఉంటే ముందు మార్చుకోవాలి. మేలు చేసినటువంటి వాడికి కీడు చూస్తే దేవుడు మనలను వాళ్ళకి అప్పగిస్తాడు, లేదా వాడు అలా చేసినట్టు వాళ్ళు మనకు అప్పగిస్తాడు. అది స్నేహానికి
స్నేహానికి బదులు, మేలుకు బదులు కీడు చేయ ప్రవర్తిస్తే, కీడు చేయడం అంటే అసలు నేనేం చేయట్లేదండి, ఏదో మాట చెప్పాను అంతే. ఆ మాటే కీడు, ఆ మాటే కీడు. పనుండదు, ఊరంతా తిరుగుతూ ఉంటారు, ఏం పనుడు. ఆ టైంలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీవు ప్రశాంతంగా ఉంటావు, జనులు ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని దేవుడు సృష్టిస్తే సాతాను గలిబిలి చేశాడు, ఇది నిజమా ఇది నిజమా అని. ఇదే మాట చెప్పుకుంటూ తిరుగుతారు కొంతమంది. అలా జరిగిందంటావా అంటాడు, అంటావా అంటారు కదా, అంతే. ఇక నిజమేనా అంటారు, అక్కడితో స్టార్ట్ అవుతుంది. కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది, కుటుంబ వ్యవస్థని నాశనం చేసేస్తారు ఒక మాటతో. మనశ్శాంతినంతా కరువు చేస్తారు. దేవుడు మనశ్శాంతిగా చక్కగా నీకు ఆయన కృపనిస్తే ఆ కృపను చెడగొట్టేవాడు తయారవుతారు సౌలులాగా. ఆ కృప మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. కృపతో దావీదుని దేవుడు రాజుని చేస్తే అతన్ని కూడా, నువ్వు పోయింది రాజస్థానం, నువ్వు ఒప్పుకుని పాపాలు ఒప్పుకుని, అయ్యా నా పరిస్థితి అయిపోయింది, అవును నేను తప్పు చేశానని చెప్పి దావీదు ఒప్పుకున్నాడు. కానీ సౌలు ఒప్పుకోలా. సౌలు విధేయుడు కాలేదు, గర్వించాడు. ఇంకా ఇంకా ఎక్కువైపోయింది, ఇంకా పాపం చేశాడు, తప్పు చేశాడు, అవిధేయుడు అయ్యాడు. అయ్యా నేను అవిధేయుడు అయిపోయాను, నీ సన్నిధిని తాకాను, అయ్యో నన్ను క్షమించు అని చెప్పి దేవుడిని అడగడానికి బదులు, నేను రాజుని ఏమనుకుంటున్నావు అన్నాడు. రాజరికం ఇచ్చింది ఎవరు? నేను ఈ స్థితిలో ఉంచింది ఎవరు? ఇచ్చినటువంటి దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేశావు. దేవుడి మీద సౌలు, రాజైన సౌలు తిరుగుబాటు చేశాడు, కానీ దేవుడు సౌలుని ఏం చేయలేదు. అయినప్పటికీ కూడా దావీదు ప్రేమతో దావీదుని చంపాలని చూసినా కూడా దావీదు సౌలుని ఏమాత్రం కూడా చేయలేదు. ఇంకా 5వ వచనం చూస్తే, 4వ వచనం, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్టు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని. ఏమంటారు జనులు ఇక్కడ? నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు చేయనట్లు దేవుడు దావీదుని వదిలిపెట్టాడు నిర్ణయాన్ని. గమనించుకోండి ఈ వాక్యాన్ని. ఇక్కడ నీ దృష్టికి, మన దృష్టికి ఏది మంచిది? చంపడం మంచిదా, క్షమించడం మంచిదా? క్షమించాలా చంపాలా? శత్రువుని క్షమించాలా చంపాలా? యేసు ప్రభువారికి శత్రువు ఆకలి ఉండటానికి భోజనము పెట్టిము, ఆమేన్, అదే అన్నారు అంతే. అయితే ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా డీప్ గా గమనించుకోండి. ఇక్కడ నీతో యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా, ఎవరన్నారు? జనులు. అదే జనులు సౌలుతో ఏమన్నారు? దావీదు మీద చాడీలు చేశారు. సౌలు జనుల మాట విన్నాడు, కానీ దావీదు దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విని అక్కడ చూడండి, కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక, కనికరించి యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలినవాని చంపనని నేను చెప్పి తిని. ఆమేన్. అది సౌలు చేశాడా? చేయలేదు. సౌలు చేయలే, అని దావీదు చేశాడు. అందుకే దావీదు వంశంలో యేసు ప్రభువారు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ వంశంలో వచ్చిన యేసు ప్రభువారు ఏమన్నారు? తండ్రి వీరేం చేస్తున్నారు? వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సౌలు పై వస్త్రమును, సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము చంపకుండా వస్త్రాన్ని కోసాడనే. దావీదు చంపగలను చూపించాడు. వస్త్రాన్ని కోసినందుకే
దావీదు అంతా బాధపడితే ఎంతమందిని కోసేస్తున్నాం మనం మాటలతోటి? ఎంతమంది హృదయాలను మన మాటల ద్వారా గాయపరుస్తున్నాం? చెక్ అవర్ సెల్ఫ్. ఈరోజు బలారాధన తీసుకోబోతున్నాం, ఇంకా డీప్గా ఉండాలి. బలారాధన తీసుకునే రోజే కాదు, అన్ని రోజులు డీప్గానే ఉండాలి. వస్త్రాన్ని కోసినందుకే దావీదు ఎంత బాధపడుతున్నాడు, విమర్శ చేస్తా ఉంటున్నాడు. రోమా పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనుషుడా ఎవడవైనా సరే నిరంతరుడవై ఉన్నావు, ఎదుటి వారి విషయంలో కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరంతరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావు, హల్లెలూయా. ఎవ్వరూ తీర్పు తీర్చకల్లా, మనకు మనమే తీర్పు తీర్చుకుంటాం. దేవుడు ఏం చేయడు, చూస్తా ఉంటాడు. దేవుడు కీడు చేయడు, మేలు చేయడానికి రెడీగా ఉంటాడు. ఆ మేలుని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండకుండా మనము ఎదుటి వాడి మీద, యేసు ప్రభువు అన్నమాట, ఎదురు కంట్లో నలుసుందంట, మన కంట్లో దూరం ఉన్నాను. ఎదుటి వాడి కంట్లో నలుసుంది, మన కంట్లో దూరం ఉంది. మన కంట్లో దూరం తీసుకోకుండా ఎదుటి కంట్లో నలుసుకుంటే ప్రయత్నం చేస్తాం. వేషధారి అంటాడు అక్కడ. వేషధారి, నీ కంట్లో ఉన్న దూరం తీసుకో, తర్వాత ఎదటోడి కంట్లో నలుసుకుని దిగాలి. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే, మన కంట్లు మొట్టమొదటిగా క్లీన్ అవర్ ఐస్, మన కళ్ళు మనం శుభ్రం చేసుకోవాలి. అనగా మన కంట్లో దూలాలు ఉండి ఎక్కడ ఉన్నాయండి చూపించండి అంటారు. అప్పుడు అది తెలియదు. కళ్ళు పొరలు గమని అంటారు కదా, కళ్ళు పొరలు గమని ఏంట్రా అని అంటారు కదా. కళ్ళుకి ఆత్మీయ అహంకారం. కొంతమంది, ఓ నేను బాప్తిసం తీసుకున్నా, నేను ఎలా అయిపోయాను, నేను పరిశుద్ధురాలు, నువ్వు పక్కకి వెళ్ళి, నువ్వు నా పక్కన కూర్చోకు, ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సంఘాల్లో, నేను చూశాను. అది కాదు, మన పరిశుద్ధత కాదు, మన నీతి మత్వం కాదు, దేవుని నీతి, దేవుని యథార్థత, దేవుని యొక్క శిలువ రక్తం, అనగా యేసు ప్రభువారి యొక్క శిలువ రక్తం చేత మనం ఎలా కడగబడ్డామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే కడగబడ్డారు. మన నీతి కాదు, దేవుని నీతి అందరికీ రావాలి. యూదులు తామే పరిశుద్ధులమని సమరయ్యని ఎలా చూసేవాడు, పాపులా చూసేవాడు. అటువంటి సమరయ్య స్త్రీతో యేసు ప్రభువు మాట్లాడారు. నీవు నేనెంత, మనం ఎంత? హల్లెలూయా. గమనించుకోండి, వస్త్రము కోసినందుకే దావీదు అంత బాధపడ్డాడు. దావీదు కంప్లీట్ గా ఈ సౌలు రాజుని, అతని సైన్యాన్ని, లేక అతనికి దావీదు ద్రోహం చేసే వాళ్ళందరినీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మొదలుపెట్టి వాళ్ళందరినీ దేవునికి అప్పగిస్తున్నాడు. గమనించుకోండి, వారి అనైనను నేను యెహోవాతో ఇలాగ, మా 6వ చరణ చూడండి, 146వ చరణ. అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. కొంతమంది ఏం చేస్తారంటే, మా అన్నయ్య ఉన్నాడు, మా చుట్టాలు ఉన్నారు, మా వంశం ఉంది, మా వాళ్ళందరం తీసుకొస్తా, ఈ సంగతి చెప్తాను. దావీదు ఏమనలా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, దేవునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. మనం చేయవలసిన, మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్తాం. అన్నీ అయిపోయినాయండి, లాస్ట్ దేవుడి దగ్గరికి వచ్చామండి, అన్నీ అయిపోయిన తర్వాత రావటం కాదు, ముందే దేవుడి దగ్గరికి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ జీవితానికి ఆ సమస్యకు పరిష్కరించే మనుషులు చూపిస్తాడు. ఆమేన్. లేకపోతే వాళ్ళకి సమాధానం పరిచేస్తాడు దేవుడు. ఆమేన్. సౌలు రియలైజ్ అయిన తర్వాత, నేను నిన్ను ఇంకేం చేయను అంటాడు. దావీదు ఎంత క్షమాపణ హృదయం కలిగిన వాడంటే, దేవుడు అతనికి ఎలాంటి హృదయాన్ని ఇచ్చాడంటే, సౌలు చనిపోయిన తర్వాత అతన్ని పాతిపెట్టిన వారికి
మేలు చేసినాడు దావీదు. నా శత్రువు చచ్చిపోయాడు, అబ్బా అని సంతోషించి విందు చేసుకోవాలా, అయ్యో చనిపోయాడని చెప్పి బాధపడి ఏడ్చి వాళ్ళకి మేలు చేశాడు. ఎవరైతే సౌలు యొక్క స్థితిని గమనించి ఇచ్చేసారో వాళ్ళకి మేలు చేశాడు. హల్లెలూయా. ఇంకా డీప్గా వెళ్ళడానికి టైం లేదు కానీ నేను తొందరగా చెప్తున్నాను. 12వ వచనం, బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నాకు బాధ కలిగింది, నాకు న్యాయం తీర్చేవాడు నా దేవుడు అని నేను ఎరుగుతున్నా అంటున్నాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి, న్యాయం తీర్చేవాడు దేవుడు. రాజకీయ నాయకులు కాదు, లేదా కోర్టులు కాదు, అన్ని కరప్షన్ అయిపోయింది. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఎక్కువగా 90% కరప్టెడ్ గవర్నమెంట్స్ రకరకాల పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నాయి. 10% ఉందేమో ఇప్పుడు, అంతే. కానీ దేవుని యొక్క రాజ్యము, దేవుడు ఎప్పుడు న్యాయము తీర్చేవాడు, అన్యాయం చేసేవాడు కాదు. ఆయన న్యాయము తీర్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు. ఏ బాధ కలిగింది నీకు, ఏ స్థితి కలిగింది, దేవుని సన్నిధికి వెళ్ళు. మనుషులు కాదు చెప్పడం, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుడు ఏం చేస్తాడంటే ఆ బాధ నుంచి 6 బాధలు కలిగిన నీకు 7 బాధలు కలిగి యోగు అంటాడు. ఎంత శ్రమలో ఉన్నాడు యోగు. ఆ బాధల నుంచి నన్ను విడిపిస్తాడని చెప్పి స్నేహితులు వచ్చి పొడుస్తున్నారు, సూదుల్లాగా కత్తిపోటు వంటి మాటలు పలుకుతున్నారు, హృదయాన్ని కోసేస్తున్నారు. నువ్వేదో పాపం చేశావు కాబట్టి నీకు బాధ వచ్చింది, నువ్వేదో చేసావంటున్నారు. కానీ అరే యోగు మంచోడు, మనకు తెలుసు, మనం ఎరిగి ఉన్నామని చెప్పి పట్టలేదు. బాధ కలక ఏదో చేశారో వచ్చింది, వెంటనే నవ్వుతారు. ఒక ఎగతాళి నవ్వు కాదు. దేవుడి చిత్తం ఏదైతే ఉందో దేవుడి స్తోత్రం. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అతను ఒకటే మాట, సింపుల్ వర్డ్. ఎంత హృదయంలో ఎంత భక్తి ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, ఎంత యథార్థత ఉంటే యోగు ఆ మాట పలుకుతాడు. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉంటే దేవుని ఎడల ఆ మాట పలుకుతాడు. దేవుని ఎడల అంత నమ్మకం కలిగి ఉంటాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు. 11వ వచనం చూడండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవునికి స్తోత్రం. యథార్థంగా ఉండేవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆయన సన్నిధిలో ఉంటారు. రోమాపత్రిక 12:17 చూడండి. రోమాపత్రిక 12:17. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగునుగా. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో. ఎవరితోటి? క్రిస్టియన్స్ తోట, లేదా ఇంట్లో వాళ్ళతోట, లేక ఇంకో మన స్నేహితులతోట అంటే కాదు, సమస్త మనుషులతో శక్యమైతే. అంటే 99%, 90% అనుకుంటుకొని అంత 1% ఉండలేము అనుకుంటే 90% శక్యమైతే అంటాడు అపోస్తలుడైన పౌలు. సమస్తమైన మనుషులతో సమాధానంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. నేను చెయ్యరు, 100% చేయరు, కీడే చేస్తారు. కానీ మనం చేయకూడదు. మేలుకు ప్రతిగా కీడు చేసేవాడికి మనం కీడు చేయకూడదు. నేచురల్, సైతాన్గా నేచురల్. అలాగని కీడు చేసేవాడు ప్రతివాడు సైతాన్ కాదు. నువ్వు పెద్ద సైతాన్ అనవద్దు. వాడిలో సైతాన్ ఉన్నాడు, వాడి మనిషి, వాడిలో సైతాన్ ఉన్నాడు. ఆ సైతాన్ పోవాలని చెప్పి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం.
దావీదు వెళ్ళి వీణ వాయించినప్పుడల్లా ఏమైంది? సౌలులో ఉన్న దురాత్మలన్నీ వెళ్ళిపోయింది. అప్పుడు నాయన దావీదు అయ్యా లవ్ యు అనేవాడు. మళ్ళీ దురాత్మ రాగానే మళ్ళీ మామూలు. ఇవి కాదు, వాళ్ళలో ఉన్న సైతాన్ని దేవుడు పాల్గొనాలని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా మనం మొరపెట్టాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 140వ కీర్తన 4వ వచనం నుండి David prayed that the same word be returned to them. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా, ఎవరి చేతిలో? భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు. బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను రక్షింపుకో. ఎక్కడికి నన్ను తీసుకెళ్ళదు అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడ కూర్చుంటున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? లోతు అబ్రహాము దగ్గర, అంటే లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు గొడవ వచ్చినప్పుడు లోతు సొదొమ గొమొర్రా వైపు చూస్తే యెహోవా కోట వలె కనబడిందంట. యెహోవా కోట వలె కనబడింది, కానీ కోట కాదు. లోతు అబ్రహాముతో సమాధాన పడకుండా ఎటో చూస్తున్నాడు. భక్తిహీనుల పట్టణానికి వైపు చూశాడు. అది సైతాన్ ఏం చేశాడు? లోతు కన్నులకు అప్పేసి ఆ పట్టణము పరిశుద్ధమైన పట్టణంగా చూపించాడు. అక్కడికి వెళ్ళాడు. తన జీవితాన్ని, తన భార్యను, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడును. చదవండి మాట, చదవండి. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడును. బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపు. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. ప్రతి వాళ్ళు మంచివాళ్ళనండి. అబ్బా మా బాబాయేనండి, మా అక్కనండి, మా మేనమామేనండి, మేనత్తేనండి పరిగెడతారు అని ముంచుతారు. చాలా జాగ్రత్తగా. దేవుడు చెప్తే తప్ప ఎక్కడికి వెళ్ళదు. దేవుడు చెప్తే తప్ప మీ రహస్యాలు ఎవరికి చెప్పొద్దు. దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని సన్నిధిలో కూర్చోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. మనుషుని నమ్మద్దు. ఏ మనుషుని నమ్మద్దు. ఆ మనుషుడు దైవ సంబంధమైనటువంటి వాళ్ళైతే తప్ప. కొంతమంది ముసుగు వేసుకుంటున్నారు, గొర్రెల ముసుగు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు దేవునికి చెప్పాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుడికి చెప్తే అప్పుడు దేవుడు చూపిస్తారు ఎక్కడికి వెళ్ళాలో. ముసుగులు బాగా వేసుకుని వస్తారు. ప్రభుత్వం నమ్ముకున్నామండి, కలబట్టలు వేసుకుని అబ్బా మేము అంత పరిశుద్ధులు లేరండి. ఇదిగా కలబట్టలని మనం కాదు చెప్పేది. ఒక ఆకర్షణ, ఒక ఏంటి దేవుడిని చూపించుకోవడానికి, మనగా మనుషుల ఎదుట మేము దేవుని భక్తులను చూపించుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నిస్తారు. మీరు దేవునికి సంపూర్ణంగా మిమ్మల్ని అర్పించుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానం కొరకు అడిగితే దేవుడు వాళ్ళు ఎవరో మీకు బయటకు వస్తుంది. ఆమేన్. వాళ్ళ స్థితి ఏంటో చూపిస్తాడు దేవుడు మీకు. అసలు అటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా వేస్తాడు దేవుడు మిమ్మల్ని. భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడును. ఆమేన్. భక్తి పరులాగానే కనపడతారు అందరూ. హృదయమున భయంకరమైన తోడేళ్ల లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. చాలా జాగ్రత్తగా ఉంటారు. అడవరి కాలం అనగా రాకడ కాలం సమీపంగా ఉంది. రాక్షరితని వెరీ దైవజనులందరూ ప్రకటిస్తున్నారు. ఈ సమయంలో మనం ఎంతగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొరపెట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవునికి చెప్తే దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆమేన్. ఆ మార్గంలో నడవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థించారు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు జీవితంలో ఒక మార్గాన్ని ఏర్పరిచి, దావీదుకి మీ హృదయాన్ని అనుగ్రహించి, మీ మంచితనాన్ని అనుగ్రహించి, మీ కృపను అనుగ్రహించి,
ప్రతి విధమైనటువంటి స్థితి నుంచి కాపాడి సంరక్షించి క్షేమకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి మీ చిత్తంలో దావీదును మీరు నడిపించారు. మీ మంచితనాన్ని, మీ మంచి హృదయాన్ని, యథార్థమైనటువంటి మీ హృదయాన్ని దావీదుకు మీరు ఇచ్చినందుకే స్తోత్రం. అటువంటి హృదయంతో ప్రభా మేము జీవించడానికి సహాయం చేయండి. భక్తిహీనుల చేతిలో పడకుండా మమ్మల్ని కాపాడండి. మా జీవితాలు మీకు సంపూర్తిగా సమర్పించుకొని జీవించడానికి పరిశుద్ధాత్మదేవా మీరు సహాయం చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో మమ్మల్ని ముద్రవేయండి. ఎటువంటి దురాత్మ సైతానీయ సంబంధమైనటువంటి మనుషులతో దగ్గరకు మేము వెళ్ళకూడదు. మీ పరిశుద్ధాత్మ జ్ఞానంతో మమ్మల్ని అభిషేకించండి. మీ ఆత్మ సన్నిధిని మాకు తోడుగా ఉన్న దయచేయండి. ఎవ్రీ మిస్గైడింగ్ స్పిరిట్స్ ఆర్ రిబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి తప్పు మార్గమునకు లాగే దురాత్మల ప్రభావం నుంచి విడుదల కలుగునిగా యేసుక్రీస్తు వారి నామమున అటువంటి వారు మా దరికి రాకుండా యేసు రక్తములో మమ్మల్ని ముద్రవేయండి. బలపర